మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలు చూపించి రెండు బుగ్గల గిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటెత బుగ్గల గిల్లేసి, ఉక్కిని పట్టే ఉయ్యలు పేయమ్మ లాలానా, ఊపిరి పోసే నూరేల నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. సూపర్ కదా. ఎస్, టాలెంట్కి అడ్రస్ ఉండదు, టాలెంట్కి స్టేటస్ ఉండదు. ఎక్కడ ఎవరు ఎప్పుడు తమ టాలెంట్తో ప్రపంచానికి పరిచయం అవుతారో తెలియదు. ఇదంతా లక్ పైన ఆధారపడి కూడా ఉంటుంది. చాలామందికి మంచి ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ఒక ప్లాట్ఫామ్ కంపల్సరిగా, అది ఎప్పుడు ఎట్లా దేవుడు ఆ టర్నింగ్ పాయింట్ ఇస్తాడో తెలియదు. అమ్మ పాటతో ఎంతో అద్భుతమైన పాట వినిపించి మళ్ళీ మనందరిని ఒకసారి కనెక్ట్ చేసింది కదా. ఇంతకీ ఈమె ఎవరు, ఈ సింగర్ని ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారు కదా. తిను విశాఖలోని రామా టాకీస్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తుంది. వాచ్మెన్ అంటున్నారు, ఇంత అద్భుతంగా పాటలు పాడుతుంది ఏంటి అనే కదా మీ డౌట్. నేను కూడా అలాగే డౌట్ పడ్డాను. నాకు ఒకరు వాట్సాప్ చేశారు, ఈ అమ్మాయి ఈమె మా వాచ్మెన్గా పనిచేస్తోంది, తను పనే కాదు పాటలు కూడా భలే పాడుతుంది, ప్లీజ్ సుమన్ టీవీ నుంచి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి అని. నిజమేనా అని నేను కూడా ఒకసారి ఫోన్లో పాట విన్నాను. మీ అమ్మాయి పాడుతుందా, నువ్వు పాడుతున్నావమ్మా అంటే నేనే పాడుతున్నాను మేడం అని. మాట్లాడుతున్నప్పుడు తను ఒక వాయిస్ వినిపిస్తోంది, పాట పాడేటప్పటికి క్యూట్గా చిన్నపిల్లల వాయిస్ వస్తుంది. ఇమీడియట్గా నాకు అనిపించింది, ఖచ్చితంగా ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు సొసైటీకి పరిచయం కావాలి అంటే ఖచ్చితంగా సుమన్ టీవీ అక్కడికి వెళ్ళాలి అని. అందుకే ఇప్పుడు మనమైతే ఈ అపార్ట్మెంట్కి వచ్చేసాం. తను చక్కగా పని చేసుకుంటుంది వాచ్మెన్గా. తన పేరు లక్ష్మి. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము, ప్రాణమైన వీడేనమ్మా పాట కోసము. అలాంటి వాళ్ళు ఎవరు రాణిస్తారు అనే ఆలోచన తప్ప మరి ఇంకేట్లేదు. అమ్మేగా అమ్మేగా తన పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకి. అయితే ఇంత అద్భుతంగా పాటలు పాడుతుంది కదా, ఇంకా ఏ పాటలు బాగా పాడుతుంది, ఏ సింగర్ని ఆమె ఫాలో అవుతోంది. పనిచేసేటోళ్ళకి ఎప్పుడు అసలు టైం కూడా ఉండదు, అలాంటిది పాటలు పాడి పాటలు ప్రాక్టీస్ చేసే అంత టైం ఎలా వస్తుంది. నమస్తే అమ్మా లక్ష్మి. నమస్తే అమ్మా. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఫోన్లో పాట పాడతావా అంటే మీ వాయిస్ కాదు, మీ అమ్మాయి ఎవరో పాడుతున్నారేమో అనుకున్నాను. లేదు, చాలా బాగుంది మీ వాయిస్. ఎవరిని ఫాలో అవుతారు, ఏ సింగర్ ఇష్టం మీకు? నాకు ఎస్పి బాలు గారు అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోయేటప్పుడు కూడా నేను చాలా ఏడ్చేసాను. మరి ఇంకా అంటే పర్వాలేదు, ఆయన నీడలు వెళ్ళగలను అనుకున్నాము. నెక్స్ట్ చిత్రా గారు అంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పెద్దవారు కదమ్మా, వాళ్ళు కొద్దిగా వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే పర్వాలేదు, అది అవకాశం ఏ రోజుకైనా వస్తుంది అనే దాన్ని కృషితో నడిచాను. మరి నేను క్రిస్టియన్ చర్చిలో చిన్నతనం నుంచి పాటలు పాడేది నాకు ఇష్టం. ఏ రీతికైనా ముందుకు నడవాలి, ఏ కృషితోనైనా కష్టపడినా ఎప్పటికైనా అవకాశం రాకపోద్దా అని అనేసి అనుకున్నాను. నాకు ఒకరి ద్వారా ఈ సుమన్ టీవీకి కాల్ చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్తారో నేను చెప్పారమ్మా, మీకు మేడం మీకు ఫోన్ చేయవలసి వచ్చింది. మరి చిత్ర గారి పాటలు అంటే ఇష్టం, చిత్ర గారు అంటే ఇష్టం అన్నారు కదా, ఏ పాటలు బాగా పాడతారు? చిత్ర గారి పాటలు అన్నీ అద్భుతమే నిజంగా. చిత్ర గారి పాటలు అంటే చాలా మంది ఇంకా ఎంత బాగా కనెక్ట్ అవుతారు అంటే ఆ పాటలు పాడుతుంది మన కోసమే అనిపిస్తుంది. మీకు బాగా నచ్చిన పాట, మీరు బాగా ప్రాక్టీస్ చేసిన పాట ఏంటి? అమ్మ పాట అమ్మ, ఎవరు రాయగలరో ఆ పాట పాడతారా?
దానికంటే ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట అంటే దేవుని పాట అమ్మ. ఫస్ట్ నాకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశము, ఓకే, దేవుడు పంపిస్తే మీరు క్షణంలో ఫోన్ చేశారమ్మ నాకు. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకొని నేను first తప్పకుండా పాడుతానమ్మా. పాడండి. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచుమయా జీవితాంతము. Excellent. ఎందుకంటే పాడండి, వినాలనిపిస్తుంది ఇంకా బాగా. కానీ ఇంత బాగా అసలు కన్నీళ్ళు వస్తున్నాయి. నిజానికి యేసుక్రీస్తు అంటేనే ఒక ప్రేమ తత్వం. ఆయన పాటలు చాలా మంది ఇష్టపడతారు. చిత్ర గారు పాట, అమ్మ పాట అన్నారు కదా, ఒకసారి. ఎవరు రాయగలరు అమ్మ అనే మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అని రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తన పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకి, ఎవరు రాయగలరు అమ్మ అని మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అని రాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అనువంటి పుడతాడు, అమ్మ పేగు పంచుకొని అంతటి వాడవుతాడు, అవతారమూర్తి అయిన అనువంటి పుడతాడు, అమ్మ పేగు పంచుకొని అంతటి వాడవుతాడు, అమ్మేగా అమ్మేగా తలుపలకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకి, ఎవరు రాయగలరు అమ్మ అని మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అని రాగం కన్న తీయని రాగం. సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. నిజంగా మేము ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి మాట్లాడాలంటేనే ప్రాక్టీస్ కావాలి. కానీ వాచ్మెన్గా పనిచేస్తూ మీకు టైం కూడా ఉండదు కదా? టైం ఉండదు కదమ్మా, ఏదో గిన్నె దోముకొని ఏదో బట్టలు ఉతుక్కొని, చుట్టుపక్కల కూడా అందరూ అంటారు ఎంత బాగా పాడుతావు నువ్వు, ఇంత అన్ని అవకాశాలు వైజాగ్ లో వస్తాయి కదా, వెళ్ళొచ్చు కదా, అంతటో మా నాటోలు రానిస్తారా అని అనేది. ఎందుకు రానివ్వరు? చాలా మందిని చూసాం కదా, ఎక్కడెక్కడ రోడ్ల మీద పిచ్చిగా తిరిగే వాళ్ళు కూడా వాళ్ళని టాలెంట్ చూసి చాలా మంది అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడుకి మన వైజాగ్ లో అక్కయ్యపాలెంలో ఒకసారి ఈవెంట్ జరిగింది కదమ్మా, వెళ్ళాను. అక్కడ ఒకసారి అదే మామూలుగా ప్రాక్టీస్ అందరూ ప్రతి ఒక్కరు వయసు అనేది కాదు చెయ్యొచ్చు అన్నారు. ఫస్ట్ రౌండ్ కి గెలిచాను, రెండో గ్రౌండ్ లో ఓడిపోయాను. ఏం పాట పాడారు అప్పుడు? అప్పుడు మన మంగిలి గారు ఉన్నారు కదమ్మా, ఆ పాట పాడాను. పాడండి. పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము, ప్రాణమైన వీడేనమ్మా పాట కోసము, పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము, ప్రాణమైన వీడేనమ్మా పాట కోసము, ఆలకించే మనసు ఉంటే ఆదరించే వీలునుంటే, ఆలకించే మనసు ఉంటే ఆదరించే వీలునుంటే, పాడుతూనే ఉంటానమ్మా జీవితాంతము. ఎక్సలెంట్ అమ్మా లక్ష్మి గారు, నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఎనర్జీ లెవెల్స్ కూడా. అంటే ఇప్పుడు జనరల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు అయితే అప్ అండ్ డౌన్స్ కానీ ఏ పాట ఏ లెవెల్లో పాడాలి, ఫీల్ ఎలా క్యారీ చేయాలి, ఫీల్ ఎలాగా అందరికీ చూపించి పాట పాడాలి అని తెలుస్తుంది. మరి మీరు ఎట్లా నేర్చుకున్నారు? పాటను అచ్చం దింపేస్తున్నారు, సినిమాల్లో చూసినట్టు విన్నట్టు అలా అని అనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు ఒకసారి ఒక పాట ఇప్పుడు వచ్చింది కదా సినిమా పుష్పలోని పాట ఒక 5 సార్లు ఆలకించాను అనుకో, పాడుతున్నాం పల్లవి ఏదైనా పాడేస్తాను. అంటే అవునా? అదికి ఒక్కటికి 4 సార్లు ఆలకించేస్తాను. అదే ఒక పెట్టేస్తాను సెల్లో. చదువుకున్నారు ఎంతటికి మీరు? చదువుకొని అంటే నా చదువు అప్పుడులో నాన్నగారు చదివించలేక 6 తరగతి 7 తరగతి చదివానమ్మా. అక్షరం అంతగా చదువు లేదు, కానీ ఆలోచన బట్టే నేను వింటే మైండ్ లోకి వెళ్ళిపోద్దమ్మా, పర్వాలేదు. ఏ పాట అయినా అది చిన్న ఒకసారి 2 సార్లు పాడారంటే నేను ఒక 6 సార్లు ఆలకిస్తాను, అంతే. అంతవరకు. పుష్ప పాట విన్నారా? విన్నాను. పాడగలుగుతారా? పాడండి. పల్లవేనా? పర్వాలేదు, పాడండి. నేడు మొరటోడు అని వాళ్ళు వీలు ఎన్నెన్ని అన్న పసి తెల్లవాడు నా వాడు, ఈడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు. మాట బెడసైనా మనసులో వెన్న రాయలా ఉన్న వాడలోని దేవుడు ఎవరికి తెలుసును నా కన్నా. సూపర్ సూపర్. ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందంటే పదాల ఉచ్చారణ, పలకడం కానీ క్లియర్గా పాట. అసలు మీరు 4 సార్లు పాట వింటే నేర్చేసుకుంటారు కదా, మీరు పాడింది వినే వాళ్ళకి మాత్రం ఒక 4 సార్లకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు అంత క్లియర్గా క్లారిటీగా ఉంది, ప్రతి పదం పలకడం కానీ అంతా చాలా బాగా అనిపిస్తోంది. ఇంక ఇలా నువ్వు బాగా పాడగలుగుతావు. మన ఉత్తరాంధ్రకు సంబంధించి, మీది ఉత్తరాంధ్ర వైజాగేనా? విజయనగరం అమ్మ. విజయనగరం అంటే ఉత్తరాంధ్ర. బాగా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, బాగా పాత పాటలు. ఇప్పుడు రఘు గాని, లింగిడి లింగిడి పాట పాడిన రఘు గాని నిన్న మీతో మాట్లాడించాగా. అవునమ్మా. మరి నేను మామూలు ఫోక్ సాంగ్స్ అంటే తెలంగాణవి ఏవైనా నేర్చుకున్నారా? చిన్నవి నేర్చుకున్నారా? ఓకే, ఇది పాడండి ఒక 2. పెండ్లాడవే పిల్ల పెండ్లాడవే, ఓలమ్మి దండమెడత పెండ్లాడవే, పెండ్లాడవే పిల్ల పెండ్లాడవే, పొలమ్మి దండమెడత పెండ్లాడవే, నా ఆస్తంతా నీకిస్తా కోరినంత రాసిస్తా, ఆస్తంతా నీకిస్తా కోరినంత రాసిస్తా, చిరంజీవి ఆటోలో సినిమాకి తీసుకెళ్తా, పెండ్లాడవే పిల్ల పెండ్లాడవే, పొలమ్మి దండమెడత పెండ్లాడవే, పొలమ్మి దండమెడత పెండ్లాడవే, నీ నొల్ల నీ నొల్ల నీ నొల్లరో, దాని పొట్ట భద్రయ్య నీ నొల్లరో, దాని పొట్ట భద్రయ్య నీ నొల్లరో, మందమైన చందమామ వీడు మబ్బైతే ఎగబడడే చూడు, ఎలుగుబంటి రంగుకేము తోడు, ముచ్చకాయ మూతోడే చూడు, కూర్చుంటే లేవలేడు లేస్తేనే నిలవడేడు మంత్ర కప్ప కాలోడు, హంసల్లా కాకిలా అంటోడు చీకట్లే బూచోడే వీడు, హంసల్లా కాకిలా అంటోడు చీకట్లే బూచోడే వీడు, పెళ్ళాడా ననకపోతే బావిలోని పడిచేస్తా, పెళ్ళాడా ననకపోతే బావిలోని పడిచేస్తా, పెండ్లాడవే పిల్ల పెండ్లాడవే, ఓలమ్మి దండమెడత పెండ్లాడవే, ఓలమ్మి దండమెడత పెండ్లాడవే, నీ నొల్ల నీ నొల్ల నీ నొల్లరో, దాని పొట్ట భద్రయ్య నీ నొల్లరో, దాని పొట్ట భద్రయ్య నీ నొల్లరో. వావ్, సూపర్ అమ్మా. జానపదం పాటలు బాగా పాడుతున్నారే, ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా ఇస్తున్నారు. ఏంటి చిరంజీవి ఆటోలో సినిమాకి తీసుకెళ్తాడా? బాగుంది కదా, భలే ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు అసలు జానపదం ఫోక్ సింగర్స్ అంటే. అవును, చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాను నేను. ఖచ్చితంగా మంచి పాటలు పాడండి. ఇంతకీ ఎంతమంది పిల్లలు? పాప ఒక్కదాయేనమ్మా. నా జర్నీ చెప్పాలంటే చాలా అవస్థ అమ్మా. కానీ 7th క్లాస్ నుంచే నన్ను ఒక కష్టం అనేది భుజం మీద వేసుకున్నా. మరి ఇంకా కష్టం అంతా తనుసుకుంటే మరి ఇంకా ఏమైంది? అప్పటి నుంచి నాకు నాన్నగారిని అమ్మగారిని పెంచేది, తర్వాత నా జీవితం అనేది ఆయన చేసుకున్న తర్వాత కొద్దిగా బాగుపడ్డాను, పర్వాలేదంటే ఆయనకి నాన్నగారు ఇంకిద్దరు చనిపోయారు ఒకే సంవత్సరం ఒకే నెలలోన. మరి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నా జీవితం అనేది
మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోయాము. అక్కడి నుంచి వచ్చేసరికి మరి ఇంకా ఈ కరోనా టైంలో చాలా ఇంట్లో ఇబ్బంది అన్ని విధాలుగా స్టార్ట్ అయ్యామ్మా. నా కుటుంబంలోన నా మేనల్లుడు వైజాగ్ వచ్చి పర్వాలేదండి అంటారా ఇక్కడికి వచ్చామమ్మ. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. సరే ఇంకా నా జీవితంలో నేను కొన్ని అనుకున్నా కానీ అది అవ్వలేదు. ఇప్పుడైనా ట్రై చేస్తానని చాలా మందికి ఫోన్ చేసి అడిగాను, అవకాశం ఇవ్వలేదు. అంటే ఇస్తామన్నారు, ఎక్కడో కర్నూలు, ఎక్కడ కడప, నాకు వైజాగ్ నుంచి అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి తెలియదు. ఇంకా వెళ్ళినా ఇంకా తప్పిపోతున్నాను, ఇంక ఈ లైన్లో ఎక్కడికి వెళ్తే తప్పిపోతున్నాయి, నీ ఇళ్ళని పంపించరు, ఇంకా అంత దూరం వద్దులే, దేవుడు అవకాశం ఇస్తే నీకు ఇస్తారు ఖచ్చితంగా. ఆ టైంలో నాకు అసిరయ్య అక్కడ ఆనంద్ అనేవారు ఆ ఫోన్ నెంబర్ పెట్టి నేను ఫోన్ చేస్తే అసిరయ్య గారు ఆయన మన వైజాగ్ ద్వారా అక్కడి నుంచి వెళ్ళింది శ్రీకాకుళం. అవునమ్మా. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు మాట్లాడారు. వాళ్ళ అబ్బాయి మాట్లాడిన తర్వాత నువ్వు ఇంత బాగా పాడుతున్నావంటే అక్కని పిలిచారు. అక్క నువ్వు ఇంత బాగా మాట్లాడుతారు అంటే నీకు పలానోరు మేడం నెంబర్ ఇస్తాను, ఆవిడైతే మీకు అవకాశం ఇస్తుంది, ఇంకెవ్వరు ఇవ్వరు అక్క, నువ్వు ఎవరికి ఫోన్ చేసినా నీకు అవకాశం రాదు, ఇంకా ఆలోచించుకో. ఎందుకంటే నాన్న ఒక పొజిషన్లో ఉన్నవాడు ఈ పొజిషన్కి వచ్చామంటే ఆ ఛానల్ నుంచే మా నాన్నగారు వచ్చారు అని మీ నెంబరు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇంకా నేను ఫోన్ చేయొచ్చా, ఫోన్ చేయకూడదమ్మా అని అంటే నువ్వు చెయ్యొచ్చు అక్క, ఏ టైం అని నీ ఫోన్ ఎత్తుతారు మేడం గారు అంటే నీకు నేను కాల్ చేయవలసి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా. మీకు టాలెంట్ ఉందమ్మా, ఖచ్చితంగా ఈ టాలెంట్ని అందరికీ మేము పరిచయం చేస్తాము. అశ్రయ్య గారి గురించి నేను ఎప్పుడు అసలు అంత పెద్ద వయసు 60 ఏళ్ళ పైబడిన వయసులో కూడా అతను తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మనలో ఒక టాలెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనకు అవకాశాలు రావాలంటే రావు. దానికి లక్ కూడా ఉండాలి, దేవుడి దయ కూడా ఉండాలి. అది నేను పెద్ద ఎగ్జాంపుల్ ఎవరికైనా అయితే మాత్రం అశ్రయ్య స్టోరీనే చెప్తాను. ఎందుకంటే అశ్రయ్య గారు ఒక జంకు డొక్కు పట్టుకొని తనకు తెలిసింది అదే, వాళ్ళ ఊర్లో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం. ఒకప్పుడు ఆ కుటుంబంలో చెప్పొచ్చలేదు కానీ తెలీదు, అతనికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయి బీఎస్సీ చేసినా కూడా తనకి జాబ్ రాలేదు. జంకు డొక్కు పట్టుకొని తను ఒక ట్రైన్ ఎక్కి ఎంతో దూరం ప్రయాణించి తనకు వచ్చిన పాటలు, ఉత్తరాంధ్ర పాటలు, జానపద పాటలు డొక్కు వాయించుకుంటూ ట్రైన్లో అందరికీ వినిపిస్తే రూపాయి నుంచి 10 రూపాయల వరకు అతనికి ఇచ్చేవారంట. అంటే దాన్ని మనం వేరేగా అనుకోకూడదు. ఇప్పుడు అతను ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి నిజంగా ఆయనకి గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అలా ట్రైన్లో తనే చెప్పాడు, ట్రైన్లో అడుక్కుని తెచ్చుకొని వచ్చినటువంటి డబ్బులతో పిల్లల్ని చదివించాను, పిల్లలకి పోషకం ఇచ్చాను. ఈరోజు మొట్టమొదటి పాట రఘు గారు డైరెక్టర్ రఘు గారు తనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, సినిమాకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సుమన్ టీవీ నుంచి కూడా అతని టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశాము. వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను నేను 2-3 సార్లు. గ్రాడ్యువల్గా ఆయన లైఫ్లో వచ్చిన మిరాకిల్ చేంజెస్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ లెసన్ అని అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు అతన్ని ఈమె ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అశ్రయ్య లాంటి వాళ్ళు 60 ఏళ్ళ వయసు పట్టింది అతని టాలెంట్ అందరికీ తెలియటానికి. ఈమె ఇప్పుడు వాచ్మెన్గా పనిచేస్తున్నా కూడా తనలో ఒక మంచి టాలెంట్ ఉంది. చదువు లేదు కానీ జ్ఞానం మాత్రం చాలా ఉంది. వాయిస్ కూడా వెరీ క్లియర్గా ఉంది. పక్కాగా నేను చెప్తున్నాను, తను మాత్రం ఫోక్ సాంగ్స్ పాడితే ఖచ్చితంగా ప్రజాదరణ మాత్రం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఆయనేమి కండక్టర్ ఝాన్సీ కావచ్చు, పల్సర్ బైక్ రమణ కావచ్చు, లింగిడి సాంగ్ ఫేమ్ రేల రఘు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి మీలా మంచి మనసున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి నిరుపేద ఆర్టిస్టుల్ని ఆదరించడం వల్లే ఈరోజు వాళ్ళ లైఫ్లో ఒక మిరాకిల్ చేంజ్, వాళ్ళ లైఫే మారిపోయింది. వాళ్ళ హోమ్ టూర్స్ కూడా, ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు టాలెంట్తో ఒక మంచి సంపాదనలోకి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకున్నాక కూడా వాళ్ళ ఇల్లు, వాళ్ళ లైఫ్ను కూడా సుమన్ టీవీ మీ అందరికీ చూపించింది. అలాంటి చేంజ్ మీకు కూడా వస్తుంది 100%. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చెప్పమ్మా. నేను అశ్రయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో అంటే ఉన్న డబ్బులు కూడా నేను అశ్రయ్య దగ్గర పట్టుకొని వెళ్ళిపోయాను. 1500 ఉన్నాయి. మా ఆయన అంత దూరం ఏంటి వెళ్తావు అశ్రయ్య దగ్గరికి అంటే అది వాళ్ళ పేరు కదమ్మా, చాలా అడిగి ఊరు. అప్పటికి నా దగ్గర ఇంట్లో 1500 ఉంది. ఎలాగైతే ఏముంది, ఒక్కసారి ఆయన కలిస్తే మళ్ళీ నాకు వస్తుందేమో అవకాశం అనుకుని నాన్న ఒంటరిగా వెళ్తానే ఉంటే నువ్వు వద్దునంటే మా అన్నయ్య తోడు తీసుకొని మరీ నేను అక్కడికి వెళ్ళి
అమ్మా నువ్వు ఎందుకు ఎంత దూరం వచ్చావు, నేనే వస్తాను కదా రమ్మంటే, ఎందుకు వచ్చావు ఆడపిల్లవి అయ్యి ఫస్ట్ అన్నారు. వెళ్ళగానే కూల్ డ్రింక్ ఆపుతాపులు పడిపోయినా తెచ్చిచ్చి, లేదు లేదయ్యా నేను ఎలాగైనా మీరు ఎంత టోలు వస్తాను కదా, నేను ఎందుకు రాను, బేబమ్మలాటోళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, దేవుడు నాకు ఎంత అవకాశం ఇచ్చి నేను ఎందుకు ముందుకు రాకూడదని పడుదల మీదే మీ దగ్గరికి రావాల్సి వచ్చింది అయ్యా. మీరు అవకాశం ఇస్తేనంటే నాకు కొంచెము ప్రోగ్రాలు ఉన్నాయమ్మా, అవి చూసుకుని వీలైనంతట్లో లక్ష్మమ్మ దగ్గర తీసుకుని నేను వస్తాను, ఎట్టి పరిస్థితులు నేను పరిచయం చేస్తాను, ఇంత చక్కగా పాడుతాను ఇన్ని రోజులలో ఎక్కడ దాగుడిపోయావో అనేసి నన్ను ఆయన అన్న. నాకైతే చాలా బాధేసిందమ్మా, ఎందుకంటే నా లైఫ్లో ఇది వస్తుంది అసలు ఊహించుకోలేదు. చాలా మందిని అడిగాను, అంటే నేను ఒక్కొక్కసారి ఇదైపోయింది అన్న, అంటే మనలాంటి వాళ్ళు ఎవరు రాణిస్తారు అనే ఆలోచన తప్ప మరి ఇంకేట్లేదు. ఏడవకండి, ఆలోచన తప్ప మరి ఇంకేట్లేదు. అయినా మా ఆయన అనేవారు, నాన్న ఒక్కటే ఎక్కువ దేవుని పైన ఆధారం, ఎప్పుడు ఏదైనా మనుషుల పైన ఆధారం. దేవుడికి ఒక మాట అడుగుతాను, నీకు ఇష్టమైతే అది ఏర్పాటు చేయ, కష్టమైతే వదిలేను. నిజంగా చెప్తాను, ఈ రోజు మాత్రము ఏడు తెలియదమ్మా, రాత్రి ప్రేర్ చేశాను, మరి ఇంకేడు. ఏడవకండి, ఖచ్చితంగా మీలో మంచి టాలెంట్ ఉంది, మీరు పాట పాడితేనే నన్ను ఏడిపించేశారు. సో అలాంటిది ఖచ్చితంగా మీకు మంచి అవకాశం వస్తుంది, ఆ ప్రయత్నం నేను కూడా చేస్తాను. ఓకేనా, సంతోషమా? ఇప్పుడు సంతోషమే. ఇలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి, వాళ్ళు టాలెంట్ ఉన్నా కూడా ముందు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ మనకు అవకాశం వస్తుంది ఇలా ఎవరు తెలియదు. కానీ ఒక ఓదార్పు అనేది స్టార్ట్ అయితే వాళ్ళల్లో మంచి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో అందుకే ఫస్ట్ నేను మీ దగ్గరకు వచ్చేసాను, ఎందుకంటే ఇంత మంచిగా పాటలు పాడుతోంది, అసలు అందరికీ తెలియాలి అంటే ముందు ఎవరో ఒకరు రావాలి మీ దగ్గరికి కదా. ఖచ్చితంగా మీ పాటలు అందరికీ వెళ్తాయి, అందరికీ నచ్చుతుంది. నేను చాలామంది ఆర్టిస్టులని మా సుమన్ టీవీ నుంచి ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళందరి వాయిస్ కన్నా మీ వాయిస్ చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. ఓకేనా? ఓకే, లాస్ట్ పాట పాడినమ్మా. పాడండి పాడండి. కోనాలు పల్లె కోడు కూతల్ని ఒల్లెరిసుకుంది కోడి నాగల్ ఏప పుల్లలా చేది నవిలింది రామ 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 రామ, తలక పూసికుంది నా నెల్ల తల్లి అలక పూసికుంది ముగ్గు చుక్కలు, సద్ది మూటల్ని సెగబెట్టుకుంది మాయ ఎరుగున పల్లె, తెల్ల తెల్లని పారదారల్ల పల్లె తెల్లారినట్టుందిరా, గుడిలోన గంటల్లో కాడట్ల మెల్లోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగాలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గుడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చేరా చేను చిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాలు ఊరు పల్లెటూరు, దీని తీరి అమ్మ తీరు కొంగుల్లోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరి కన్న కూతురు.